హాయ్ ఆల్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే చాలా ఈజీ అండ్ టేస్టీ అయిన టమాటో పచ్చడి చేసుకుందాము. దానికోసం అయితే ఒక 15 టమోటాలు అలాగే ఒక 15 మిర్చి తీసుకొని కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టి మగ్గించుకుందామండి. నేను ఎప్పుడూ ఇదే కొలత చేస్తానండి. ఒక టమోటాకి ఒక మిర్చి కొలత వేసుకొని దీన్ని అయితే చక్కగా మగ్గిన తర్వాత కొంచెం చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసుకుని పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కలిపేసండి మూత పెట్టి మగ్గించుకుందామండి. చక్కగా చిన్న మంటలో పెట్టి ఇలా మగ్గిపోయిన తర్వాత అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి పచ్చడిని చల్లారి పెట్టుకుందామండి. రోట్లో అయితే ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకుని చక్కగా దంచుకుందామండి. అలా దంచుకున్న తర్వాత అయితే మనం పక్కన పెట్టుకున్న ఉడకబెట్టిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి చక్కగా మెల్లగా నూరుకుందామండి. రోట్లో చేసిన పచ్చడి చాలా బాగుంటుంది. ఇలాగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే పచ్చడి నూరుకుందామండి. ఈ నూరిన పచ్చడి అయితే ఒక స్టీల్ బాక్స్లోకి తీసుకోండి. దీన్ని అయితే మనం ఉడికించేటప్పుడు ఏం ఆయిల్ వేయలేదు కదా, దానికోసం నేనైతే పోపు వేస్తున్నాను. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అలాగే ఒక ఎండుమిర్చి, ఒక 2-3 వెల్లుల్లిపాయలు, గుప్పుడు కరివేపాకు వేసి చక్కగా వేపుకుందామండి. వేపుకున్న తర్వాత అయితే మనం నూరుకున్న పచ్చడి వేసేసి ఒకసారి కలిపేసుకుంటూ వినండి. టేస్టీ పచ్చడి అయితే రెడీ.